సిద్ధమైపోయారు. సో బోల్డ్ అంతమంది యాక్టర్స్, సో వాళ్ళ డెబ్యూ ఫిల్మ్గా మనం ఈ తిమ్మరాజుపల్లి టీవీని ఏప్రిల్ 17న చూడబోతున్నాం. కా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుమైరా స్టూడియో సహనిర్మాణంలో మా రాయచోటి రాజావారు, కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూసర్గా, తేజ వేల్పుచర్ల గారు కో ప్రొడ్యూసర్గా, అక్షయ్ రామ్ గారి సినిమాటోగ్రఫీలో అండ్ అలానే వంశీకాంత్ రేఖన గారి మ్యూజికల్లో, వి మునిరాజు గారి డైరెక్షన్లో సాయి తేజ గారిని, వేదా జలంధర్ గారిని, ప్రదీప్ గారిని అండ్ అలానే అమ్మ రమేష్ గారిని, స్వాతి కరిమిరెడ్డి గారిని, రాజశ్రీ గారిని అండ్ అలానే బోల్డ్ ఎంతమంది యాక్టర్స్ని అండ్ వాళ్ళు తిమ్మరాజుపల్లి టీవీలో చేసేటువంటి డ్రామా, ఎమోషన్స్ అండ్ ఆ తిమ్మరాజుపల్లిలో టీవీ చుట్టూ జరిగినటువంటి డ్రామా ఏంటి అండ్ వారి మధ్య ఉన్న ఆప్యాయతలు, అనుబంధాలు, లవ్, గొడవలు, సో ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. సో ఇప్పుడు మనందరం కూడా వీళ్ళ స్పీచ్ల కోసం రెడీ అయిపోయాం కాబట్టి అసలు నాకు తెలిసి ఈ తిమ్మరాజుపల్లి టీవీ యాక్టర్స్ చేసుకున్నంత అదృష్టం ఏ యాక్టర్స్ చేసుకోలేదేమో అనిపిస్తుంది నాకు ఇవాళ. ఎందుకంటే ఫస్ట్ ఫిలింకి ఇంత మంచి ప్రమోషన్స్ జరగడం, ఇలాంటి ఒక్క పెద్ద ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగడం, సో మీ అందరినీ మెయిన్ లీడ్స్గా పెట్టి సినిమా తీయడం అన్నది ఇంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. సో దీని గురించి మా కిరణ్ అబ్బవరం గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. సో ముందుగా మా యాక్టర్స్ బాలరాజు గారిని అండ్ అలానే సాయి కృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో తిమ్మరాజుపల్లి టీవీలో ఉత్తర్గా బాలరాజు గారు అండ్ అలానే దక్షిణ్గా సాయి కృష్ణ గారు అద్భుతమైన నటనని కనబరచబోతూ ఉన్నారు. సో ప్లీజ్ జాయిన్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు బాలరాజు పులుసు. నేను కొందరికే తెలుసు, ఈ సినిమాతో కొంతమందికి తెలుస్తాను. మా ఊరు లింగరాజ్ అగ్రహారం, జల్దింగ మండలం, శ్రీ పొట్టి శ్రీరామ్, నెల్లూరు జిల్లా, 524223. ఈ డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నానంటే మాది కూడా ఒక విలేజ్ కాబట్టి, ఈ సినిమా కూడా ఒక విలేజ్ సినిమా కాబట్టి అందుకని చెప్తున్నానండి. ఈ సినిమాలో ముఖ్యంగా నాకు అవకాశం రావడానికి గల ముఖ్య కారణం తేజ విహాన్. థ్యాంక్ యూ బ్రో. మున్నను పరిచయం చేసావు, మున్నన ద్వారా కిన్నను పరిచయం చేసావు, నేను మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టేజ్ మీదకి నన్ను పిలిచిన శ్రావంతి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన సాయి తేజ అండ్ వేదశ్రీ, మా కూతురు పేరు కూడా వేదశ్రీ. థ్యాంక్ యూ. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ రాజప్ప, మిగతా ఆర్టిస్టులు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. రాజశ్రీ అండ్ ఏడీస్ వచ్చే చీఫ్ ఏడీ వంశీ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. దీని తర్వాత మేము ఒకటి చేయబోతున్నాం, దానికి అవకాశం ఇప్పించాడు బషీర్ మాస్టర్, బీ స్టూడియో బషీర్ మాస్టర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనుష మేడం కూడా థ్యాంక్ యూ సో మచ్. లతీష్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ముందుగా మా తిమ్మరాజుపల్లి టీవీ పెళ్లి సందడికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు సాయి కృష్ణ, నాది వరంగల్, బసవరాజుపల్లి అని చెప్పి ఒక చిన్న పల్లెటూరు. మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్. నేను 4 సంవత్సరాల నుండి నాటకాలు చేస్తున్నా హైదరాబాద్లో. చాలామంది చాలా రకాలుగా మాట్లాడిళ్ళు, అంటే సపోర్ట్ చేశారు, వద్దన్నారు, వెనక్కి వెళ్ళిపోమన్నారు, ఎంతోమంది ఎంతో ఉన్నారు. కానీ నేను నా నాటకాన్ని నమ్ముకొని, యాక్టింగ్ నమ్ముకొని అదే చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద మీ అందరితో మాట్లాడుతున్నా. నాన్న, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీ ఆర్ఎఫ్బి డాక్టర్ గ్రూపు లేదంటే డాక్టర్స్ గ్రూప్లో నా కొడుకు యాక్టర్ అయ్యిండు అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు మీరు. తర్వాత మేము 4 సంవత్సరాల నుండి నాటకాలు తీస్తున్నామండి. నేను, వేద, లతీష్, ప్రదీపన్న. మిడ్ నైట్స్ వరకు రిహర్సల్స్ అయ్యాయి. కొన్నిసార్లు నిద్రలు లేవు. షోల మీద షోలు చేస్తాము, ట్రావెల్ చేస్తాము, ఇవన్నీ చేస్తున్నాము. ఇన్ని చేసినప్పుడు మాకు కష్టంగా అస్సలే లేదు, ఎందుకంటే ఇష్టంతో చేసినాం కదా మేము. అది ఈరోజు మేము అందరం కలిసి ఒకే సినిమాలో అందరం ఒక మంచి మంచి రోల్ చేస్తున్నామంటే దానికి కారణం బీ స్టూడియో థియేటర్ గ్రూప్.
అందులో మేము ట్రైన్ అయ్యి మా గురుగారి దగ్గర మేము శిష్యరికం తీసుకున్నాము. మిడ్ సమ్మర్ నైట్ డ్రీమ్స్ అని ఒక మంచి ప్లే చేసినాము. ఆ ప్లే చేసిన తర్వాత ముని అన్న థ్యాంక్ యూ అన్న, మీరు మా నాటకాన్ని చూసి మీకు ఈ క్యారెక్టర్ సెట్ అవుతుందని చెప్పి మమ్మల్ని తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బషీర్ అన్న, లైఫ్లో అస్సలు మిమ్మల్ని మర్చిపోరన్న మేము. అండ్ కిరణ్ అన్న, మీలాంటి వాళ్ళు ఒక్క స్పీచ్ ఇస్తే కొన్ని వందల మంది ఆస్పైరింగ్ యాక్టర్లు డైరెక్టర్లు హైదరాబాద్లో ఇట్లనే ఉంటారన్న. యాక్టర్ల ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఛాన్స్ వస్తుందని చెప్పి ఇక్కడే ఉంటారు. మీరు అంతమందిని ఇన్స్పైర్ చేసిళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏడీలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రితికేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మదన్ అన్న థ్యాంక్ యూ అన్న. డార్లింగ్ సాయితేజ, నిన్నటి నుండి ఇన్స్టాగ్రామ్లో అసలు ఒక వీడియో ఎక్స్ట్రీమ్ ట్రెండ్ అవుతుంది. కిరణ్ అన్న మీకు ఫస్ట్ చెక్ ఇచ్చినప్పుడు ఆ బెస్ట్ మూమెంటు నేను అది అంటే దగ్గర నుండి మేము చూసినా కాబట్టి మీకు ఫీల్ అయినాము. అట్లాంటి నేను ఒక 100 చెక్కులు తీసుకోవాలి. అండ్ మా సినిమా ఏప్రిల్ 17 రిలీజ్ అవుతుంది. ఒక మంచి పెళ్లి భోజనం ఫుల్ మీల్స్తో మీకు పెడుతున్నాం. మీరు చూస్తారు, మీకు నచ్చుతుంది. బరాబర్ మా ఊర్లో మల్లప్పకొండ ఉంటుంది. మల్లప్పకొండకు పోయి దర్శనం చేసుకోవాలి, రావాలి అనుకుంటారు, వస్తారు అంతే. శ్రవంతి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఇద్దరికి కూడా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అండ్ మా రితికేష్ గోరఖ్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ అలానే మా చావన్ గారికి అండ్ అలానే మా మదన్ గారికి అందరికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో ఇప్పుడు అనిల్ గారిని అండ్ అలానే లతీష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నామండి. వరదరాజుగా అనిల్ గారిని తిమ్మరాజుపల్లి టీవీలో చూడబోతున్నాం. అండ్ సిద్ధయ్యగా లతీష్ గారిని మనందరం చూడబోతున్నాం. సో లతీష్ గారిని అండ్ అనిల్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్కి, వెల్ విషర్స్కి, సపోర్టర్స్కి, ఎస్పెషల్లీ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హోస్ట్ చేస్తున్న శ్రవంతి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, తిమ్మరాజుపల్లి టీవీ మూవీకి సంబంధించి పోస్టర్ రిలీజ్ దగ్గర నుంచి, మన టైటిల్ పోస్టర్ రిలీజ్ దగ్గర నుంచి, డేట్ రివీలింగ్ దగ్గర నుంచి, ఇట్లా లాస్ట్ టైం చేసిన ట్రైలర్ వరకు ఇప్పుడు ఈ ఈవెంట్ని సపోర్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరికి చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ తిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఆపర్చునిటీ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇది నేనైతే స్పీచ్ ప్రిపేర్ అవ్వలేదు, బట్ జెన్యున్గా చెప్తున్నాను. కొన్నేళ్ల నుంచి స్ట్రగుల్ అయ్యి చాలా హండ్రెడ్స్లో ఆడిషన్స్కి వెళ్ళి వచ్చాము. నేననే కాదు, మా హీరో సాయితేజ కావచ్చు, లతీష్ కావచ్చు, ప్రదీప్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ మూవీకి వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ కూడా. ఈ మూవీ ఆపర్చునిటీ ఎంత ఇంపార్టెంట్ అంటే, చాలామంది చాలా రకాలుగా ఇంట్లో మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు అసలు రైట్ వేలో వెళ్తున్నారా లేదా, వీళ్ళు చెడిపోతున్నారేమో, మనకు చెప్పట్లేదేమో అన్న ఒక డౌట్ అయితే ఇంట్లో వాళ్ళకి ఉంటుంది. బట్ మన వరకు తీసుకురారు. బట్ ఈ తిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఆపర్చునిటీ ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసేసింది. దానివల్ల మా మీద చాలా ప్రెషర్ పోయింది. ఎస్, వీళ్ళు కరెక్ట్ దారిలోనే ఉన్నారు, వీళ్ళు మంచి దారిలో ఉన్నారని చెప్పి ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ ఈ తిమ్మరాజుపల్లి టీవీ మూవీ డెఫినెట్గా మిమ్మల్ని అందరం ఒక టైం ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఏప్రిల్ 17th మా మూవీ రిలీజ్ అవుతుందండి. సో ఇప్పటివరకు ఎలా అయితే సపోర్ట్ చేశారో, సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారు, మీరు కూడా మమ్మల్ని ఎలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను యాక్ట్ చేసిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్టర్ 8 years. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, మున్రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే ఎమోషనల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఫస్ట్ సినిమా ఈ రేంజు గ్రాండ్ రిలీజ్ చేస్తారని, ఇంతమంది ముందు నేను మాట్లాడతానని అసలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ మీరు అవకాశం ఇచ్చిన దానికి. అండ్ కిరణ్ అన్నకి
రుణపడిపోయానండి లైఫ్ లాంగ్. ఇంకా దానికి మించి మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరందరూ వచ్చారు కదా, ఒక ఫ్యామిలీ లాగా, ఒక హ్యాపీగా, ఇలాగే సందడిగా చాలా బాగుంటుంది. అందరూ మీ ఫ్యామిలీతో వచ్చి మా సినిమాని చూడండి. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. సెట్లో చాలా సపోర్ట్ చేశారు. రితికేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మదన్ అన్న అండ్ డిఓపి అక్షయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వంశీ అన్న మ్యూజిక్ రాలేదనుకుంటా, గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఇది ఒక పంచపక్ష పరమాన్నం అంటారు కదండి, మా తిమ్మరాజుపల్లి టీవీ సేమ్ అదే. మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతో రండి, చాలా హ్యాపీగా వెళ్ళండి. మీకు ఎన్విరాన్మెంట్ చూస్తేనే అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి లతీష్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మీకు మచ్. కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చినట్టున్నారు, అటు పక్క ఫ్యాన్స్ లతీష్ లతీష్ అని అరుస్తున్నారు. ముందుగానే చెప్తే నేను కూడా అరుస్తుండే కదా పేమెంట్ ఇస్తారంటే. యూ లతీష్ గారు, కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ సినిమాలో అందరికీ అందమైన కాస్ట్యూమ్స్ చేసినటువంటి విశాల్య గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆర్ కాస్ట్యూమ్ డిజైనర్ ఫర్ తిమ్మరాజుపల్లి టీవీ విశాల్య గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. నేను అప్పటి నుంచి అడుగుతున్నా మా వాళ్ళని, ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఎవరు, చీర భలే ఉంది, ఒక ఈవెంట్కి ఇస్తుందేమో, అడగండి కట్టుకొని ఇచ్చేద్దాం అని చెప్పి. చాలా అందంగా ఉన్నారు, మీ శారీ బాగుంది, కంగ్రాచులేషన్స్. ప్లీజ్. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు విశాల్య. నేను ఈ ఫిల్మ్కి కాస్ట్యూమ్ డిజైనర్గా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కిరణ్ అబ్బవరం సార్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ ఎందుకంటే 2 రీజన్స్ అండి. ఒకటి, ఫిలింకి కాస్ట్యూమ్ డిజైనర్గా ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అండ్ సెకండ్ వన్ ఈజ్ మీ బీయింగ్ ఎ జెన్జీ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ సిచ్యువేషన్స్ ఈజ్ గ్రేట్. ఎందుకంటే మా జెన్జీస్కి ఆ టైంలో ఉన్న కల్చర్ కానీ, ఆ టైంలో ఉన్న రిచువల్స్ కానీ, ఆ టైంలో ఉన్న ఏదైతే కానీ మేము అసలు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేము. సో అలాంటి మంచి మూమెంట్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి కారణం కూడా కిరణ్ అబ్బవరం సరే. సో ఐ రియలీ థ్యాంక్ కిరణ్ అబ్బవరం సార్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్, and all the cast and crew who have really dedicated themselves to this film also. Thank you so much. And female actress kuda మా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్తో బాగా కోఆర్డినేట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి మంచిగా ఈ ఫిల్మ్ని ఒక సక్సెస్ఫుల్ మూవీ చేస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో డూ వాచ్ తిమ్మరాజుపల్లి టీవీ ఆన్ April 17th in your nearest theatres. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విశాల్య గారు, థ్యాంక్ యూ. ఎస్, మా డైరెక్టర్ మునిరాజు గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ఆయన ఇప్పుడే విచ్చేయడం జరిగింది, అండ్ ద డే ఈజ్ హియర్. సో ఇంతమందిని పరిచయం చేస్తున్నారు. సో డెబ్యూ ఫిల్మ్గా తిమ్మరాజుపల్లి టీవీ మీకు బోల్డ్ అంత పేరు ప్రఖ్యాతల్ని తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అండ్ ఇప్పుడు తేజ విహాన్ గారిని అండ్ అలానే యాక్టర్ సత్యనారాయణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. టీవీ కుమార్గా తేజ విహాన్ గారిని అండ్ సలాపూరేగా సత్యనారాయణ గారిని ఈ తిమ్మరాజుపల్లి టీవీలో మనందరం చూడబోతూ ఉన్నాం. నమస్తే అందరికీ. సమ్మర్లో నమస్తే. సమ్మగా ఉంది, చెట్ల కింద ఇలాంటి ఈవెంట్ ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. అది మా తిమ్మరాజుపల్లికి జరగడం చాలా హ్యాపీగా ఉంది. సో కిరణ్కి ఒకసారి క్లాప్స్ బా. ఫస్ట్ టైం నాటకం వేస్తున్నా, డ్రెస్ చాలా ఫ్రెష్గా ఉంది ఈ సమ్మర్కి. నా పేరు తేజ విహాన్. నేను ఈ మూవీలో టీవీ కుమార్ అని క్యారెక్టర్ చేశాను. మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది కదా, దాంట్లో హీరో క్యాషెట్లు అడిగినాడు. అది చూసినప్పటి నుండి మా వాళ్ళు క్యాషెట్లు అడుగుతూనే ఉంటారు. April 17th సినిమాకి వచ్చిన వాళ్ళకి ఏం క్యాషెట్లు ఇస్తానో మీరే చూడండి. కిరణ్కి చాలా థ్యాంక్స్. అంటే ఆయన కష్టం ఫస్ట్ నేను చూశాను. వచ్చిన 5 yearsలో ఇండస్ట్రీలో నాకు తెలిసి ఇలా ఎవరు చేసుండ్రు. ఆయన నిలబడక ముందే 50 మందికి అవకాశాలు ఇచ్చాడు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది లైఫ్లు చేంజ్ అవ్వబోతున్నాయి, అది మీరు చూస్తారు. మా ముని గారు డైరెక్టర్ గారు, ఐ నో యువర్ హార్డ్ వర్క్ బ్రో పర్సనల్లీ. ఎందుకంటే మేము రోజు కలుస్తూనే ఉంటాం. మా ఇద్దరికి మంచి సంభాషణలు జరుగుతూ ఉంటాయి. సినిమా చాలా బాగా తీశారు.
మంచి సినిమా మీరు ఏప్రిల్ 17th చూస్తారు. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మీరు పెట్టే టికెట్ ప్రైస్కి ఖచ్చితంగా 100% న్యాయం జరుగుతుంది. అది మీకే మీ ఆఫ్టర్ రివ్యూ మీరే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. టీవీ రామన్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి, ప్లీజ్. తిమ్మరాజుపల్లి టీవీ పెళ్లి సందడికి విచ్చేసిన ఆత్మీయ అతిథులకు, బంధుమిత్రులకు, మీడియా వారికి, ప్రేక్షక దేవుళ్లకు, అలాగే మా ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా నా పేరు సత్యనారాయణ అండి. నేను ఇందులో సల్లాపూరి అనే ఒక క్యారెక్టర్ని ప్లే చేశాను. అది వేదా జలంధర్ ఫాదర్ క్యారెక్టర్, మా హీరోయిన్. నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మా టీం అందరితోటి ఈ సినిమాలో నటించడం జరిగింది. ఇక మా సినిమా గురించి మాట్లాడే ముందు మా ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం గురించి ఒక మాట చెప్పాలి. మీరందరూ కేరామ్ సినిమా చూసే ఉంటారుగా. అందులో ఒక డైలాగ్ ఉంది, అబ్బవరం ఇస్తా వరం. ఏ వరం ఇస్తానన్నాడు ఏంటి, లవ్ చేస్తే లైఫ్ ఇస్తానన్నాను సార్ అన్న డైలాగ్ ఎందుకు రాస్తారో తెలియదు. కానీ వాస్తవానికి ముని గారు మా ఈ సినిమాలో అందరినీ ఇన్వాల్వ్ చేసిన కాడి నుంచి యాక్టర్సమే కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, టెక్నికల్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి గారు అందరం డే 1 నుంచి ఇవాళ వరకు ఈ సినిమాని ప్రేమిస్తూనే ఉన్నాం. లవ్ చేసి పనిచేసాం కాబట్టేనేమో కిరణ్ అబ్బవరం గారు ఈ సినిమా ప్రమోషన్ డే 1 నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఎంత ప్రమోట్ చేస్తున్నారంటే, ఒక సామాన్యమైన యాక్టర్సం, ఏ బ్యాక్గ్రౌండ్ లేని యాక్టర్సం మేమంతా. ఎన్నో సంవత్సరాల నుంచి అగో అక్కడ నా ఫోటో కనిపిస్తుంది, ఇక్కడ నా ఫోటో కనిపిస్తుంది, ఇక్కడ కూడా నా ఫోటో కనిపిస్తుంది. ఈ అచీవ్మెంట్ కోసం ఎన్నో కలలు కన్నాం, ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాం. ఈరోజు ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన కిరణ్ అబ్బవరం గారు ఆయన ఏదైతే ఫీల్ అయ్యాడో, 5 సంవత్సరాల క్రితం ఆయన లైఫ్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో, నా సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్కి ఆ లైఫ్ రావాలి ఆయన తపన మీరందరూ ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు. ఫస్ట్ ఈవెంట్ నుండి ఇప్పుడు ఇవాళ ఈవెంట్ వరకు ఆయన ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా, ఏ వేదిక మీద మాట్లాడినా, మా సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ కళ్ళు మూసుకొని మీరు సినిమాల్లో పెట్టుకోండి, నాది హామీ ఆయన ధైర్యంగా చెప్తున్నారు అంటే దానికి కారణం ఆయన మాకు లైఫ్ ఇవ్వాలని తపన పడుతున్నారు. కిరణ్ సార్, ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం, మీకు రుణపడిపోయి ఉన్నాం సార్. ఎప్పుడు ఏ అవసరం మాతో ఉన్నా సరే ఒక్క పిలుపు పిలిస్తే పరిగెత్తుకొని వస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ గారు. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. మా డైరెక్టర్ మునిరాజు గారు ఆల్రెడీ 3 సక్సెస్లు కొట్టారు. ఇప్పుడు 4వ సక్సెస్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. 3 ఏంటంటే, 1 ఆయన ఎన్నో సంవత్సరాలుగా తపన పడి ఒక కథ రాసుకున్నారు. ఆ కథను తీసుకెళ్ళి కిరణ్ అబ్బవరం గారికి చెప్పి ఆయన ఇన్స్పైర్ చేయించి ఈరోజు ఈ స్థాయికి ఇక్కడ మేము ఈవెంట్ జరుపుకుంటున్నా, రేపు 17వ తారీఖు సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది అంటే అది మొదటి సక్సెస్. ఇక 2వ సక్సెస్, ఈ కథకు తగ్గట్టు పాత్రలు ఎంచుకొని ఆ పాత్రలకు కావాల్సిన క్యారెక్టర్లన్నీ ఏరి ఈ క్యారెక్టర్కి ఇతను సరిపోతాడు, ఈ క్యారెక్టర్కి ఎవడు సరిపోద్ది ఆయన తపన పడి మమ్మల్ని అందరినీ ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేశారు. నాట్ ఓన్లీ యాక్టర్స్, టెక్నీషియన్స్ని కూడా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కానీ, ఒక డిఓపి గారిని కానీ, ఒక సెట్ డిపార్ట్మెంట్ని కానీ అందరినీ ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేశారు. అది 2వ సక్సెస్. ఇక 3వ సక్సెస్, ఈ తిమ్మరాజుపల్లి టీవీ సినిమా లొకేషన్స్ గురించి మాట్లాడాలి. 3 నదులను కలిస్తే త్రివేణి సంగమం అంటాం, కానీ 3 ప్రాంతాలను కలిసిన ఏరియాని ఏమంటారో నాకు తెలియదు. ఒక 5 కిలోమీటర్లు వెళ్తే కర్ణాటక, ఒక 5 కిలోమీటర్లు వెళ్తే తమిళనాడు, ఇంకో 5 కిలోమీటర్లు వెళ్తే మన ఆంధ్రప్రదేశ్.
అలాంటి ప్రాంతంలో షూటింగ్ చేసాం. మేము ఎన్నో సినిమాలు చేసాం కానీ అలాంటి లొకేషన్ ఎప్పుడు చూడాల. బహుశా మా డైరెక్టర్ గారు అదే ఊరు, తిమ్మరాజుపల్లి. ఆ ప్రాంతం మట్టి వాసన, ఆ ప్రాంతం మనుషుల ఆప్యాయతలు, అనురాగాలు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన మనందరికీ అది రుచి చూపించాలని ఆ లొకేషన్ ఎంచుకున్నారేమో అనుకుంటున్నాను. రేపొద్దున మీరు సినిమా చూసిన తర్వాత ఆ 3 రాష్ట్రాలు కలిసిన ప్రాంతాన్ని ఏమంటారు అంటే తిమ్మరాజుపల్లి టీవీ సినిమా లొకేషన్స్ అని అంటారు. అదొక బ్రాండ్గా మారిపోద్ది. రేపొద్దున ఏ సినిమా వాళ్ళైనా సరే అక్కడికి వెళ్ళి లొకేషన్లు ఎతకాలి అంటే అవి తిమ్మరాజుపల్లి టీవీ సినిమా లొకేషన్ ఉంది కదా అనే స్థాయిలో మా సినిమా లొకేషన్స్ ఉంటాయి. అది 3వ సక్సెస్. ఇక 4వ సక్సెస్ ఏప్రిల్ 17 థియేటర్లో సినిమా పడబోతుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన ప్రేక్షక దేవుళ్ళు కానీ మీడియా మిత్రులు కానీ షో అయిపోయిన తర్వాత బయటకు వస్తే సినిమా బాగుంది, చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, యాక్టర్స్ బాగా చేశారు, డిఓపి బాగుంది, మ్యూజిక్ బాగుంది అని ప్రేక్షక దేవుళ్ళు చెప్పే ప్రతి మాట క్రెడిట్ గోస్ టు మునిరాజు గారు, మా డైరెక్టర్. సార్ ముని గారు ఏప్రిల్ 17వ తారీఖు 4వ సక్సెస్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. కంగ్రాట్స్ సార్, థ్యాంక్ యూ. అలాగే చివరిగా మా రితికేష్ గారు ఫస్ట్ టైం మమ్మల్ని ఆఫీస్కి పిలిచి కూర్చోబెట్టి ఈ క్యారెక్టర్ ఇదండి, మీ పేమెంట్ ఇంతే ఇవ్వగలం, కానీ సినిమా చాలా బాగా తీస్తాం, చాలా బాగా ప్రమోషన్ చేస్తాం అని ఒక మాట ఇచ్చారు. ఆ మాట కట్టుబడ్డారు. ఏదో కొంత అడ్వాన్స్ వేశారు. సినిమా అయిపోయింది. మేము వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో మేము బస్సు ఎక్కేలోపు మా అకౌంట్లో పడ్డాయి. ప్రతి ఆర్టిస్ట్కి ఏంటంటే సినిమా పనిచేసి ఆ డబ్బుల కోసం 4 నెలలు 5 నెలలు ఎదురు చూసి ఇంట్లో ఫ్యామిలీలు అడుగుతూ ఉంటే ఇగో పడుతున్నాయి, ఆ సినిమా డబ్బులు పడతాయి, రంగాల్లో తీసుకుంటాను అనే పరిస్థితి లేకుండా షూటింగ్ ఎంత ఆనందంగా చేసుకొని వచ్చామో అంతే ఆనందంగా గుండె మీద చేసుకుని ఇంటికి వెళ్ళాం. ఎందుకని జోబు నిండుగా ఉంది. రితికేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మా ముని సారీ మా మేనేజర్ మదన్ గారు, మాకు అక్కడ పెద్ద ఫెసిలిటీస్ లేకపోయినా ఉన్న దాంట్లో క్యారేజీలు లేవు, క్యారవాన్లు లేవు, అవి అవసరం లేదు. మాకు ఆప్యాయంగా అందరం కలిసి సభవంత భోజనం చేసేవాళ్ళం. ఒక చెట్టు కింద టేబుల్ వేస్తే రితికేష్ గారు కానీ మా మేనేజర్ కానీ మా హీరో హీరోయిన్ కిరణ్ గారు కూడా మా సెట్కి వస్తే మాతో పాటు ప్లేట్ పెట్టుకొని వచ్చి లైన్లో నుంచి భోజనం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి వాతావరణంలో మేము సినిమా చేసి వచ్చాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన క్రే ప్రొడక్షన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏప్రిల్ 17 సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్షక దేవుళ్ళందరూ సినిమాకి వెళ్ళి చూసి మీరు ఆనందించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సత్యనారాయణ వడ్డాది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు టీవీ రామన్, మాది కాకినాడ. సత్యనారాయణ గారిది ఇంత లాంగ్ స్పీచ్ ఇచ్చిన తర్వాత ఇంకా మాట్లాడే విషయాలు ఏం లేవండి, సేమ్ అవే విషయాలు. సార్, ఇప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, తర్వాత ప్రేక్షక దేవుళ్ళందరికీ నా నమస్కారం సార్. ముఖ్యంగా నేను ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి అటెండ్ అయ్యాను సార్. నేను యాక్ట్ చేసిన ఈవెంట్స్ కూడా అటెండ్ అయ్యాను, కానీ ఇలా స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడడం అనేది ఇది ఫస్ట్ టైం అండి. దానికి అవకాశం కల్పించినటువంటి మునిరాజు గారికి, తర్వాత కిరణ్ అబ్బవరం గారికి, వంశీ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. ముఖ్యంగా ఇందులో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్స్ కూడా చాలా ప్రాణం పెట్టి చేశారండి. యాక్టర్స్ అందరూ కూడా చాలా డిసిప్లైన్డ్ అండ్ చాలా బాగా చేశారండి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యాక్టర్స్ అందరికంటే కూడా నేను చాలా అదృష్టవంతుడని చెప్పాలి. ఎందుకంటే నేను 2-3 ఆడిషన్స్కి తీసుకెళ్ళాను ఇదే మూవీకి. నేను తీసుకెళ్ళిన వాళ్ళందరూ మెయిన్ క్యారెక్టర్ సెలెక్ట్ అయిపోయారు, కానీ నేను సెలెక్ట్ అవ్వలేదు. రోజు వంశీ గారికి నేను ఫోన్ చేసి అడిగేవాడిని, సార్ ఏంటి సార్ అంటే, పాపం ఆయన ఒక 6 నెలల తర్వాత గురుగారు మీకు లేదు, నెక్స్ట్ చూద్దాంలేండి అని చెప్పేశారు. అనుకోకుండా ఇప్పుడు నేను చేసినటువంటి గణేష్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళు చేయాలటండి. ఆయనకి ఏదో ప్రాబ్లం వల్ల లేకపోతే
టెక్నికల్ రీజన్స్ వల్ల రాలేదు. లాస్ట్ మినిట్లో నన్ను తీసుకున్నారండి. అందుకని నేను చాలా అదృష్టవంతుడిగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే కిరణ్ అబ్బవరం గారు లాంటి ఒక మంచి మనిషి, మంచి వ్యక్తి ప్రొడక్షన్ హౌస్లో చేయడం అనేటువంటిది మాలాంటి ఆర్టిస్టులకి ఈనాడు చేసుకున్న పుణ్యం సార్ అది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కళ ఉంటుంది సార్ సినిమాలో యాక్ట్ చేయాలని. మేము ఈ సినిమాలో యాక్ట్ చేయడం వల్ల నాకు చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చినటువంటి దర్శకులు మునిరాజు గారికి, తర్వాత నన్ను క్యాష్ చేసినటువంటి వంశీ గారికి, తర్వాత లితీష్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మీరు లాస్ట్ టైం టీవీ రమణ అని పిలిచారు, ఇప్పుడు టీవీ రామన్ అని పిలిచారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఈటీవీ విన్ సాయి కృష్ణ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. వీళ్ళు ఎంత హెల్తీ కాంపిటీషన్ అంటే అటుపక్క వాళ్ళ సినిమా వస్తున్నా ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చేసారు. సో గుడ్ టు సీ యూ హియర్. సో ఇప్పుడు ప్రతాప్ గారిని అండ్ అలానే చిట్టి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఈ సినిమాలో నాగరాజుగా కనిపించబోతున్నటువంటి చిట్టి గారిని అండ్ అలానే ప్రతాప్ గారిని ఇద్దరిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మాధవి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నామండి. వసంతగా మన అందరినీ పలకరించబోతున్నటువంటి మాధవి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మీరు మాట్లాడండి, ఇది మామూలే పక్కన. హాయ్ అండి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా సినిమా గురించి చెప్పాలంటే మునిరాజు, తిమ్మరాజుపల్లి టీవీ డైరెక్టర్ మునిరాజు నా ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితుడు అనమాట. ఎందుకంటే ముని గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుండి కలిసి తిరిగాం పెరిగాం. అయినో ముని, నీ కష్టం ఈరోజు తిమ్మరాజుపల్లి టీవీగా ప్రజలందరి ముందుకు వస్తుంది. నీకంటే ఎక్కువ నాకు సంతోషంగా ఉంది నువ్వు సక్సెస్ అయినందుకు. ప్రతిరోజు నాకు ఏదో ఒక స్టోరీ చెప్పేవాడు కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా. సో నాకు తెలుసు ఎప్పుడు సక్సెస్ అవుతామని నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉండింది ముని. సో చాలా లేట్ అయినా కూడా సక్సెస్ అయ్యావు. ఆల్ ద బెస్ట్. తిమ్మరాజుపల్లి టీవీ తరఫున ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చే సినిమా తీసావు. ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే థ్యాంక్ యూ. ఎంత మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు, మంచి యాక్టర్స్ మధ్య నిజంగా థ్యాంక్ యూ. నా పేరు చిట్టిబాబు అండి, నాది కుప్పం. యాక్చువల్గా కుప్పం ఎంత బాగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. సో ఈ కుప్పం గురించి తెలియజెప్తున్నటువంటి డైరెక్టర్ నా ఫ్రెండ్ అయినందుకు ఇంకా సంతోషపడుతున్నాను. ఈ సినిమాలో నాగరాజు క్యారెక్టర్ చేస్తున్నానండి. నాగరాజ్ అంటే చాలా ఇన్నోసెంట్ అండ్ సపోర్టివ్ క్యారెక్టర్. ఇలాంటి సపోర్టివ్ క్యారెక్టరు ప్రతి ఒక్కరి లైఫ్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండే ఉంటారు. అలాంటి వాళ్ళని ఎప్పటికీ మిస్ చేసుకోకండి. అలాంటి నాగరాజు నా ఫ్రెండ్ డైరెక్టర్ మునిరాజు. థ్యాంక్ యూ ముని. ఎందుకంటే తెలుసు ఎలాంటి సపోర్టివ్ క్యారెక్టరో కష్టాలు ఉన్నప్పుడు తన గోల్ని కూడా మన గోల్ని కూడా తన గోల్గా ఆలోచిస్తూ ముందుకు తీసుకెళ్ళే ఒక మంచి మనిషి అనమాట నాగరాజు అనే పర్సన్. అలాంటి నాగరాజుని ఎవరు కానీ ఎవరి లైఫ్లో ఉన్నా కూడా మిస్ చేసుకోకండి. ఇంకా చెప్పాలంటే కిరణ్ అన్న ప్రతి ఒక్కరిలో నాగరాజ్ అన్నమాట. అలాంటి నాగరాజు మన కిరణ్ అన్న మంచి అవకాశాలు ఇస్తూ చాలామందికి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మంచి గొప్ప మనసు ఉన్న మనిషి. సో ఈ సినిమా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో చిన్నప్పటి నుండి అనుభవించిన ఏదో ఒక చిన్న మూమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉంటాయండి. ప్రతి ఒక్కరికి చాలా చాలా బాగా నచ్చుతుంది. ఏప్రిల్ 17న ప్రతి ఒక్కరు మీరే చెప్తారు, నాది గ్యారంటీ.